కేంద్రానికి ఆర్డినెన్స్ పంపుతున్నారట. మరి మీరేమో సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి పోరాడతామని, అక్కడ కేంద్రంలో పోరాడతామని చెప్పి నిన్న పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. బాగా జరిగింది. రాహుల్ గాంధీ తోటి నా ఆత్మలు కలిశాయని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నోబెల్ బహుమతి దాకా వెళ్ళాడు ఆయన, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సోనియా గాంధీ లేక. సో ఈ బీసీ రిజర్వేషన్ అంశం రేవంత్ రెడ్డి గారికి అంత ఖ్యాతి తెచ్చేసినట్లేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు బీసీలకి సంబంధించినటువంటి విషయంలో స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అది జరగలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు టెక్నికల్ గా ప్రాబ్లం లేకుండా ఏదైతే మనం T3 అని మాట్లాడతామో అది బేస్ చేసుకొని ఎంపీరికల్ డేటా అయ్యొచ్చు, ఒక డెడికేషన్ కమిటీ అయ్యొచ్చు, ఇట్లా ఒక శాస్త్రీయంగా దాన్ని చాలా చక్కగా చేసి అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు ద్వారా గవర్నర్ బిల్ చేసి రాష్ట్రపతికి పంపించిందంటూ సక్సెస్ అయ్యారు ఆయన. కాబట్టి ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉన్నది, చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీలందరికీ కూడా ఇవాళ దాని గురించి మేమేం చేశాము, మేము ఆ యొక్క డేటా ఏంటి, ఇది దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్న ఎక్స్రేనే ఉన్నది, ఇదే రకమైన పర్యాసనాలు ఇంచుమించుగా ఉన్నాయి కాబట్టి ఇది అవసరం ఉందని చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో సోనియా గాంధీ గారు ప్రశంసించారు. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ గారు డే 1 నుంచి కూడా మొదలుపెట్టి ఈ వర్గాలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ వెనుకబడ్డాయి కాబట్టి వీటి యొక్క డేటా అన్నది ఇంపార్టెంట్. ఆ డేటా అన్నది మన చేతిలో ఉన్నప్పుడు ఏ వర్గానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా తీసుకెళ్ళడానికి అది అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏమీ లేకుండా ఏం చేయలేం కదా సార్. ఒక పెద్ద వంట చేయాలనుకుంటే దాని ఇంగ్రీడియంట్స్ అవసరం. సో ఇవాళ అన్ని మన దగ్గర ఉన్నాయి. వీటిని ఎట్లా చేయడం కోసం మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేయడం, అలాగే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అప్రిషియేట్ చేయడం, డెఫినెట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది దక్కుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేస్తున్న నిర్ణయం మోడీ గారిని ఏదో కన్వర్టెడ్ బీసీ అన్నారు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనే పేరు పెట్టాడు. ఓకే, అది వేరే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం కేంద్రం దగ్గర ఆగిపోతుందా, లేదు మీరు దాని మీద ముందుకెళ్తారా? సంక్షిప్తంగా దాని మీద చెబితే 100% ముందుకెళ్తాను సార్. సో ఒరిజినల్ గా బీసీ అయి ఉంటే మోదీ గారు అందరికన్నా ముందుగానే తీసుకుని ఉండే వాళ్ళు. కన్వర్టెడ్ బీసీ కాబట్టి ఆయన మాలో కొంత పునరాలోచనలో ఉన్నారా, అది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఉటంకించారు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, రాష్ట్రపతి గారికి బిల్లు పంపించి ఈ రోజుకి 99 రోజులు సార్. బిల్లు పాస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. 9th షెడ్యూల్ లో పెట్టి తమిళనాడు తరహాలో 69% కి ఆమోదింపజేయాల్సిన అవసరం ఉంది. మన అందరి ముందు ఉన్నది వాళ్ళ 9th షెడ్యూల్ ఒకటే రక్షణ కవచం. అది చెయ్యకుండా తాసారం చేస్తారు. కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ దీనిని ఒక చర్చకి ఇవాళ మనం తీసుకురావడం జరిగింది. అది కూడా గవర్నర్ దగ్గర ఉంది. ఇవాళ లాస్ట్ డే ఇవాళ. సో ఇవాళ హైకోర్టు ఇచ్చిన దానికి కూడా ఇవాళ లాస్ట్ డే అవుతుంది. కాబట్టి మరి గవర్నర్ గారు తమిళనాడు తరహాలో గవర్నర్ పైన కంప్లైంట్ చేసి లేకపోతే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి దానిని ఆయన స్వీకరించి ఇది న్యాయ సలహా కూడా తీసుకుని ఉన్నారు. కాబట్టి నిన్న కేంద్ర న్యాయ సలహా కూడా తీసుకున్నారు అని మనం చూసినాం. కాబట్టి ఇవాళ ఏమంటారు, పాజిటివ్ గానే వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే రాకపోతే డెఫినెట్ గా కేంద్రంలో పార్లమెంట్ లో మీరు పోరాటం చేయండి. రాష్ట్ర ప్రజలను తీసుకొచ్చి నేను పోరాటం చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ పార్టీలకు అతీతంగా బీసీలకి మంచి జరుగుతూ ఉన్నప్పుడు దానిని అందరం కూడా అందించుకొని ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు మీరు కూడా సంక్షిప్తంగా స్పష్టంగా అంటే సంక్షిప్తంగా సార్ చాలా విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే బీసీలను కామారెడ్డి డిక్లరేషన్తో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది స్పష్టంగా. ఎందుకు? సింపుల్ ఎగ్జాంపుల్ సార్. ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లు ఎవరు చేయాలి సార్? కేంద్ర ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఈరోజు భారతదేశంలో జనగణన ఎవరు చేయాలి సార్? కేంద్ర ప్రభుత్వం చేయాలి. గతంలో నుంచి ఎవరు చేస్తుంటారు? కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికీ ఈ దేశాన్ని పరిపాలించింది ఎక్కువ రోజులు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బీసీ జనగణన చేయలేదు, కుల డేటా తీయలేదు. ఒకటి. రెండో విషయం, వాళ్ళు చెయ్యంది నేను చేస్తానని మొదలుపెడితే మనం మొదలుపెట్టుడు కాదు, ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో చేసి బొక్కబోర్ల పడ్డే అది యాక్సెప్ట్ చేయలేదు. ఏది? జ్యుడిషియల్ పరంగా, లీగల్ పరంగా, రాజ్యాంగ పరంగా కర్ణాటక చేసింది, బీహార్ చేసింది, మహారాష్ట్ర చేసింది, చాలా చేసింది. ఈ రోజు ఆర్డినెన్స్ పంపుతున్నాం, మేము బిల్లు పంపుతున్నాం అంటారు. సార్ ఒక నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అక్క మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అరే మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఈరోజు జయలలిత గారు 91, 92, 93లో 3 సార్ల బిల్లులు 3 సార్లు ఆర్డినెన్స్ పంపారు సార్. అది కాలేదు సార్. కాకపోతే 94లో వినండి అక్క, వినండి, 94లో
ఆమె అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్ ఇస్ అ లూజ్ గవర్నమెంట్, ఆమె సపోర్ట్తో ఉంది కాబట్టి 9th షెడ్యూల్ పెట్టుకొని తెచ్చుకున్నా సార్. నేనేమంటున్నా మౌలిక ప్రశ్న సార్, ఈరోజు బీసీలకు సపోర్ట్ బీజేపీ పార్టీ అంటుంది సార్. బీసీలకు మేము 100% ఇవ్వాలని ఈరోజు 50 ఏళ్ళు పరిపాలించినాక సోయొచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటుంది. నేను సింపుల్ చెప్తున్నా సార్, రాహుల్ గాంధీ మోడీ ఒక్క సింగిల్ ఛాయ్ కూర్చొని కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయమని సార్ లొల్లే పడుతుంది సార్. ఇక్కడ రాజకీయం ఎందుకు అంటున్నా, మీరిద్దరు బీసీలకు సపోర్ట్ కదా, మీరిద్దరు బీసీలకు సపోర్ట్ కదా. 50 ఏళ్ళు నువ్వు పరిపాలించినావు, 20 ఏళ్ళు నువ్వు పరిపాలిస్తున్నావు. ఈరోజు మీరిద్దరు కూర్చొని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకొని ఏ రాష్ట్రానికి, ఒకే రాష్ట్రం కాదు సార్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కుల జనగణన చేసుకొని అక్కడ ఆర్థిక రాజకీయ స్థితిగతులను బట్టి సోనియా గాంధీ గారు ప్రశంసించారు. శ్రీనివాస్ అంటామని ఆయనకు ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్. ఒకటే సార్, ఎవరికి రాదు ఈ ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఆస్కార్ అవార్డు వచ్చింది, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. దేనికి వచ్చింది అంటే నేను ఏమంటున్నా సార్, మీరు ఏదైనా చేస్తే మనం హామీ ప్రజలు యాక్సెప్ట్ చేయాలి సార్. ఇప్పుడు బీసీ ఏదైతే ఉందో ఇది కొట్టుకుపోతుంది, నిలబడదు అనేది మొత్తం అన్ని రాష్ట్రాల్లో తెలిసింది కదా సార్. నువ్వు కొత్తగా కనిపెట్టింది ఏంది, ఇది దేశానికి మోడల్ అంటారు. అందు గురించి నేను సింపుల్ లాజిక్ చెప్తున్నా సార్, రాకెట్ సైన్స్ కాదు. ఇప్పుడు నేను ప్రకాశన కూడా అప్పీల్ చేస్తున్నా, అన్న మోడీ గారు బీసీ అంటున్నారు, ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు సార్. వీళ్ళిద్దరు పార్లమెంట్ లో కూర్చుంటే అపోజిషన్ లీడర్ ఎవరు సార్? రాహుల్ గాంధీ. సభానాయకుడు ఎవరు సార్? మోడీ. వీళ్ళిద్దరు కూర్చుంటే దేశంలో ఉన్న అందరికీ బీసీలకు న్యాయం జరుగుతుంది సార్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర జనగణన చేసుకొని వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు సార్? మళ్ళీ ప్రకాష్ గారు చెప్పండి, ఇది కుట్ర ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ 2018లోనే ఢిల్లీ చేసి పంపినాం. విన్నాక మీరు మాట్లాడితే 2018లో బీఆర్ఎస్ పార్టీ బిల్లు చేసి అసెంబ్లీలో బిల్లు చేసి పంపింది. నిలబడలేదు సార్, నిలబడదు.